భద్రాచలం ఐటీడీఏలో ఆర్ఓఎఫ్ఆర్ పోడు భూముల సమస్యలపై గిరిజనులు ప్రజావాణిలో ఐటీడీఏ పీఓ గారికి ఇచ్చినటువంటి దరఖాస్తులను వీలైనంత త్వరగా వేగంగా పరిశీలన చేసి ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సుజాతానగర్ మండల నాయకులు బానోత్ అనిల్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగభూపాలెం రెవెన్యూ విలేజ్ జామ్లతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పోడు భూములు గిరిపుత్రులు సుమారు 35 సంవత్సరాల నుంచి మట్టిని నమ్ముకొని జీవనం గడుపుతున్నటువంటి గిరిజనులకు వారు నమ్ముకున్న భూమికి ఇప్పటి కూడా ఎటువంటి హక్కు పత్రాలు కల్పించలేదు. మరియు 2006 సంవత్సరంలో ఆనాటి పాలకులు కొంతమంది రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఆ పట్టాలు పొందిన రైతులకు వారి భూముల్లో ఐటీడీఏ ప్రత్యేక నిధులతో బోర్లు ఏపీ 3 ఫేజ్ కరెంటు లేదా సోలార్ ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సుజాతానగర్ మండలంలో భాగంగా జామ్లతండ గ్రామ పంచాయతీలో ఐటీడీఏ నిధులతో గ్రామంలో చెంచడు మట్టి కూడా పోసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏలో సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిధులు అంతా ఏడుకెళ్లింది. దీనిపై ప్రత్యేక చర్చ పెట్టి దీనిని కొలికి తీసుకొచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పై విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సకాలంలోనే తక్షణమే ఈ అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు జామ్లతండ గ్రామ పంచాయతీ నుంచి గతంలో 2021-22లో గత పాలకవర్గంలో ఆర్ఎఫ్ఆర్ పోడు భూములు సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా జామ్లతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు సరిగ్గా అవగాహన కల్పించడం పోవడంతో ఆర్ఎఫ్ఆర్ పోడు భూములు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కాబట్టి దానికి సంబంధించిన కాపీలు, నకలు, జిరాక్సులు మొత్తం పిఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. పిఓ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే గతంలో సర్వే జరిగింది, వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పొలాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ నరేంద్ర మోడీ స్కీమ్స్ నుంచి ఆయా పొలాలు అన్నీ అందుతున్నాయి. కాబట్టి ఈరోజు కూడా మిగతా రైతులు కూడా జామ్లతండ గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి రైతులు దాదాపుగా 50 నుంచి 60 కుటుంబాలకి పోడు భూముల పట్టాలు కల్పించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆయా పొలాలు ఏదైతే ఉన్నాయో రైతు బంధు, రైతు బీమా, దానికి సంబంధించిన సబ్సిడీ, ఐటీడీ నుంచి వచ్చేటువంటి నిధులు, గిరిజనులకు వచ్చేటువంటి నిధులు, ఇవన్నీ ఆయా పట్టాల మీద ఏదైతే చెందుతాయో అని సకాలంలో పట్టాలు సర్వే జరిపించి సకాలంలో ఈ యొక్క పట్టాలు ఇష్యూ చేసి దానికి సంబంధించిన ఫలాలు అందేటట్టు కృషి చేయాలని ఐటీడీఏ పిఓ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీద కూడా పిఓ గారు సానుకూలంగా స్పందించారు. త్వరగా సర్వే జరిపించి ఈ ప్రజలకు, పేద ప్రజలకు న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా భావిస్తున్నాము.